ప్రతిపక్ష నాయకుడు జె ఉపేందర్ గారు మాట్లాడాల్సిందిగా అనుమతిస్తున్నాను. ధన్యవాదాలు అధ్యక్ష. రాష్ట్రంలో డ్రగ్స్ సంస్కృతి నానాటికి పెరిగిపోతుంది అధ్యక్ష. ఇప్పటి వరకు పట్టణాల్లోనే పరిమితమైన డ్రగ్స్ నెమ్మదిగా గ్రామాల్లో కూడా విస్తరిస్తుంది అధ్యక్ష. ఇది ఆందోళనకరమైన విషయం అధ్యక్ష. దేశానికి పల్లెళ్ళు పట్టు కొమ్మలు లాంటివి అధ్యక్ష. అటువంటి పల్లెల్లో కూడా డ్రగ్స్ దొరుకుతుంటే సీఎం గారు ఏం చేస్తున్నారు అధ్యక్ష? సీఎం గారి కళ్ళు కనపడతలేవా అధ్యక్ష? కళ్ళల్లో ఏం పెట్టుకున్నారు అధ్యక్ష? సాధారణ మనుషులకే కాక సినీ నటులకు కూడా విచ్చలవిడిగా డ్రగ్స్ దొరుకుతుంటే సీఎం గారు ఏం చేస్తున్నారో తెలుపవలసిందిగా అడుగుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. సీఎం గారు వివరించాల్సిందిగా అనుమతిస్తున్నాను. అధ్యక్ష, డ్రగ్స్ కంట్రోల్ చేయడానికి ఒక ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేశాం అధ్యక్ష. దానికోసం రాష్ట్ర వ్యాప్తంగా 120 ఈగల్ బృందాలను ఏర్పాటు చేశాం అధ్యక్ష. డ్రగ్స్ కేసులో దొరికితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు అధ్యక్ష. ఏర్పాటు చేసిన బృందాలు ప్రత్యేకంగా పబ్లపై, హుక్ సెంటర్లపై, మరికొన్ని ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సాధించి ముమ్మరంగా గాలింపులు జరుపుతున్నాయి అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష.